అందరికీ నమస్కారం. ఈరోజు పాట నేర్చుకుందాం రండి. ఈ ఎపిసోడ్లో ఒక చక్కటి నోటు స్వరం నేర్చుకుందాం. నోటు స్వరం అంటే దీనికి కొంచెం చరిత్ర ఉందండి. అది యాక్చువల్లీ నోట్ అనే వర్డ్ నుంచి వచ్చిందనమాట. నోట్ అనే ఇంగ్లీష్ పదం నుంచి వచ్చింది నోటు స్వరం అనేది. ఇది ముత్తుస్వామి దీక్షితర్ గారి రచనలు ఇవన్నీ. మొత్తం 39 నోటు స్వరాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఇవాళ నేర్చుకుందాం. ఆయన ముత్తుస్వామి దీక్షితర్ గారు మొత్తం దేశం అంతా, ఆయన దక్షిణ భారతదేశానికి సంబంధించిన వారైనా కూడా మొత్తం అంతా కూడా ఆయన చాలా పర్యటించారు. కాశీ వెళ్ళారు, చాలా ప్రాంతాల్లో పర్యటించారు. ఇంకోటి ఏంటంటే, ఆ టైంలో అది బ్రిటిషర్స్ మనల్ని రూల్ చేస్తున్న టైం అన్నమాట. కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. ఆయన పర్యటించిన టైంలో కొంతమంది వెస్ట్రన్ మ్యూజిషియన్స్ని కూడా కలవడం జరిగింది. అప్పుడు ఆయన గమనించింది ఏంటంటే, వెస్ట్రన్ మ్యూజిక్కి మనకి ఎన్నో సిమిలారిటీస్ ఉన్నాయి, ఎన్నో అంటే పోలికలు ఉన్నాయి. అప్పుడు ఆయన ఏం చేశారంటే, ఆయన గమనించింది ఏంటంటే, వెస్ట్రన్ మ్యూజిక్ మన మ్యూజిక్ అంత కాంప్లెక్స్గా లేదు, అంత కఠినంగా లేదు, సింపుల్గా ఉండేదన్నమాట. కాబట్టి ఆయన అనుకున్నది ఏంటంటే, అలాంటి ఆ వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మ్యూజిక్ని కూడా మనకి అన్వయించి కలిపి పాడితే మన పిల్లలకి కానీ పెద్దలకి కానీ నేర్చుకోవడం తేలికవుతుంది. అంతేకాకుండా సాహిత్యం, మన సాహిత్యం పెట్టుకుంటే ఆ తేలిగ్గా ఉన్న ట్యూన్స్లో మన సాహిత్యం ఉంటుంది. సో నేర్చుకోవడం తేలికవుతుంది అందరికీ అనే ఉద్దేశంతో ఆయన ఆ నోటు స్వరాలు అనేవి కంపోజ్ చేశారు. ఇవి ముఖ్యంగా చిన్నపిల్లలకి నేర్చుకోవడానికి సులువుగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మన సాహిత్యం, మన కల్చర్ కూడా వాళ్ళకి అలవాటు అవుతుంది అనే ఉద్దేశంతో ఆయన చేశారు. అదే జరుగుతోంది కూడా. ఆ నోటు స్వరాలు నేర్చుకోవడం వలన అందరికీ కూడా మన సంగీతంతో పరిచయం బాగా అవుతోంది. ఈ కథ అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఇందాకే చెప్పినట్టుగా ఒక చక్కటి నోటు స్వరం ఇవాళ మనం నేర్చుకుందాం. శ్యామలే మీనాక్షి అనే నోటు స్వరం ఈరోజు నేర్చుకుందాం. అందరి పాట నేర్చుకోవడానికి వచ్చేసారా తయారుగా? ఈరోజు కొంచెం మనం శాస్త్రీయంగా వెళ్దాం. అంటే ఈనాడు మనం అన్నమాచార్య కీర్తనలు అవి కొంచెం సెమీ క్లాసికల్ అనుకున్నాను. అలాగే ఒక లలిత గీతం నేర్చుకున్నాను. అలా కాకుండా ఈసారి కొంచెం శాస్త్రీయ పద్ధతిలో ఉన్న పాట నేర్చుకుందాం. అందుకని మీకు స్వరాలు కూడా చెప్తాను. ఈ పాట నోటు స్వరం అంటారు దీన్ని. శ్యామలే మీనాక్షి అనే చక్కటి పాట. ఇది శంకరాభరణ రాగంలో ఉంటుంది. ఓకేనా? శంకరాభరణ రాగం అందరికీ, మనకి అందరం శంకరాభరణ సినిమా పుణ్యమాని మనందరికీ ఆ రాగంతో కాస్త కూస్తో పరిచయం ఉంది, కాస్త తెలుసు. ఆ పాట అదొకటి, కళ్యాణి ఒకటి, హిందోళ ఒకటి, ఇవన్నీ కొంచెం అందరికీ బాగా తెలిసిన రాగాలు. మనం సినిమా పాటల్లో కూడా వింటూ ఉంటాం. మామూలు పాటలు కొంచెం వినికిడి ఎక్కువగా ఉండే రాగాలు ఇవన్నీ. సో దీంట్లో కూర్చోబడిన పాట ఇదన్నమాట. దీనికి స్వరాలు చెప్తాను. సరిగా
స్వరం ఒకసారి పాడదాం అందరం కలిసి పాడదామా? దీనికి సాహిత్యం ఇప్పుడు నేర్చుకున్నాం. చెప్పలేదు కదా, ఇది మనం 5 శృతిలో పాడుతున్నాం. అంటే జీ ఆదితాళం. శ్యామలే మీనాక్షి శ్యామలే మీనాక్షి సుందరేశ్వర సాక్షి సుందరేశ్వర సాక్షి శ్యామలే మీనాక్షి శ్యామలే మీనాక్షి సుందరేశ్వర సాక్షి సుందరేశ్వర సాక్షి శంకరి గురు గుహ శంకరి గురు గుహ సముద్భవే శివేవ సముద్భవే శివేవ శంకరి గురు గుహ సముద్భవే శివేవ
శృతి అని అంటాం అనమాట. మన త్రిమూర్తులలో ఆయన ముఖ్యమైన వారు. త్రిమూర్తులు ఎవరున్నారు? మన సంగీత త్రిమూర్తులు ట్రినిటీ అంటాం మనం. త్యాగరాజ స్వామి, ముత్తుస్వామి దీక్షితారు. వీళ్ళ ముగ్గురు అన్నిటికంటే వీళ్ళ ముగ్గురు ఉన్నది చాలా స్వర్ణయుగం అని చెప్తారు. సంగీతానికి స్వర్ణయుగం అంటే సంగీతం ఒక షేప్ తీసుకుని కీర్తనల షేప్ తీసుకుని అంత ముందు కూడా దాసర్నామ ఇట్లాంటి పురంధరదాసు ఆద్యుడు, సంగీతానికి ఆద్యుడు పురంధరదాసు, అన్నమయ్య, వీళ్ళందరి కీర్తనలు వేరే స్టైల్లో ఉండేవి, ఒక పాట రూపంలో ఉండేది. ఇప్పుడు ఈ ముగ్గురు వచ్చిన తర్వాత అది ఒక కృతి రూపం తీసుకుంది. ముఖ్యంగా త్యాగరాజ స్వామి కృతులు అంటారు, మనం త్యాగరాజ కృతులు అంటారు. దాన్ని స్ట్రక్చర్ వేరు ఉంటుంది అన్నమాట. ఆ స్ట్రక్చర్ తీసుకొచ్చింది, దాన్ని నిలబెట్టింది, ఎస్టాబ్లిష్ చేస్తుంది వీళ్ళ. సో మన దక్షిణ భారత సంగీతానికి, కర్ణాటక సంగీతానికి రెండింటి త్రిమూర్తులు అంటే వీళ్ళ ముగ్గురే. వీళ్ళ ముగ్గురులో ఈయనది అందరికంటే కష్టతరమైంది. అంటే మనం ద్రాక్షపాకం, కదళీపాకం, నారికేళ పాకం అంటాం. ద్రాక్షపాకం అంటే ఏంటి? ద్రాక్షపండు ఎలా ఉంటుంది? నాకేం కష్టపడక్కర్లేదు. ఇప్పుడైతే మరి సీరియస్ కూడా వస్తుంది, అసలు కష్టపడక్కర్లేదు. నోట్లో వేసుకోగానే దాని రుచి తెలుస్తుంది, మనం తినడం కూడా ఇది. కదళీపాకం అంటే అరటిపండు, కొంచెం కష్టపడాలి, ఉంచుకోవాలి, తొక్క తీసేయాలి, అప్పుడు తినాలి, అది కదళీపాకం. ఈయనది నారికేళ పాకం. నారికేళ పాకం అంటే కొబ్బరికి, అంటే దాన్ని కొట్టాలి, ముక్కలు చేయాలి, దాని లోపల నుంచి కొబ్బరి తీయాలి, అప్పుడు తింటే దాన్ని రుచి తెలుస్తుంది. సో అది కష్టపడాలి, అర్థం చేసుకోవాలన్నా, పాడాలన్నా, ప్రజెంట్ చేయాలన్నా కానీ ముత్తుస్వామి దీక్షితారు గారి కృతులు కొంచెం కష్టతరం. ఎక్కువ భాగం సాంస్క్రిట్లో ఉన్నాయి. ఆయన త్యాగరాజ స్వామిని, శ్యామశాస్త్రి గారికి తెలుగు ఎక్కువ ఉన్నాయి. త్యాగరాజ స్వామి అయితే ఆల్మోస్ట్ అన్ని తెలుగే. శ్యామశాస్త్రి గారికి ఒకటి అలా తమిళ్లో ఉన్నాయి. శ్యామశాస్త్రి గారి ఈయన మటుకు తమిళ అయినా ఉన్నాయి, లేదా సాంస్క్రిట్ అయినా ఉన్నాయి. ఈయన చాలా పండితులు, జ్యోతిష్ శాస్త్రంలో చాలా నిష్ణాతులు. శ్రీచక్ర ఆరాధన చేస్తున్నారు, అమ్మవారిని స్వయంగా దర్శనం చేస్తున్న అమ్మవారు ఆయనకి దర్శనం ఇచ్చారు. ఎలాగైతే త్యాగరాజ స్వామికి శ్రీరామచంద్రుడు దర్శనం ఇచ్చారో, అలాగే ముత్తుస్వామి దీక్షితారికి అమ్మవారిని దర్శనించారు. లలిత ఉపాసకులు, నవచక్ర శ్రీచక్ర ఉపాసకులు. సో ఎక్కువ భాగం ఆయన కీర్తనలు ఎక్కువ అమ్మవారి మీద ఉంటాయి. సో అంతటి గొప్ప వ్యక్తుల కీర్తనలు, వారి పరంపర మనం ఇంకా ఈరోజు కూడా మనం పాడుకోగలుగుతున్నాము. మనం వాటన్నిటిని నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. పాడగలిగినా పాడలేకపోయినా అర్థం చేసుకుని వాటిని ఆనందించగలగాలి, ఎంజాయ్ చేయగలగాలి. ఆ గొప్పతనాన్ని అంతా మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. మనం భారతీయులుగా, హిందువులుగా ఇది మన ధర్మం మనం అనుకుంటాను. సో ఎక్కడి నుంచి వచ్చాం మనం? గురుగుహ ముద్ర స్వామి చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఈయన రచనల్లో చాలా భాగం, చాలా వాటిలో నోటి స్వరాల్లో కాదు, చాలా కీర్తనల్లో ఆ రాగం కూడా దాంట్లో అడ్డేర్ అవుతుంది. సపోజ్ కళ్యాణి అనుకోండి, కళ్యాణి అనే మాట ఎక్కడో చోటు వస్తుంది. అలా ఆరభి అనుకో, ఆరభి అనే మాట ఎక్కడో చోటు వస్తుంది అన్నమాట. అలా రాగముద్ర కూడా ఉంటుంది ఈయన కీర్తనలో. అది కూడా ఈయన స్పెషాలిటీ. ఎక్కడో ఒక చోట రాగం కూడా పెడతారు. కమలావనమరి అంటే కమలావనమరి అనే రాగం వస్తుంది అలా. సో అది కూడా ఈయన స్పెషాలిటీ. అంటే ఒక పక్కన భావం కల్పిస్తూ, ఒక పక్కన భాష గురించి కంట్రోల్ చేసుకుంటూ, ఎత్తిప్రాసలు చూసుకుంటూ రాగముద్ర రావడం. పైగా వీళ్ళంతా వాగ్గేయకాలు, ఏదో కూర్చుని బట్టి కొట్టుకుని అది రిఫర్ చేసుకుని రాసుకుని వాళ్ళకి ఆసువుగా వచ్చాయన్నమాట. అమ్మవారి ఎదురుగా కనిపిస్తుంటే ఆసువుగా వచ్చాయి. ఎన్నో ప్లేసెస్ తిరిగి అక్కడ వేరే వేరే ఆలయాలకు వెళ్ళి, ఆలయాల్లో ఉన్న డైటీస్ అందరి మీద కీర్తనలు రచించి ఎంతో గొప్ప సంగీతానికి సేవ చేశారు ఈయన. కాబట్టి వీళ్ళందరి చరిత్ర చదవడం కూడా మనకి ఇంపార్టెంట్. చరిత్ర చదివి తెలుసుకొని వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, అంత గొప్ప
शङ्करी गुरुगुह समुद्भवे शिवेवा श्यामले मीनाक्षी सुन्दरेश्वर साक्षी शङ्करी गुरुगुह समुद्भवे शिवेवा श्यामले मीनाक्षी सुन्दरेश्वर साक्षी शङ्करी गुरुगुह समुद्भवे शिवेवा पामरमोचनि पङ्कजलोचनि पद्मासनवाणी हरिलक्ष्मी विनुते शाम्भवी श्यामले मीनाक्षी सुन्दरेश्वर साक्षी शङ्करी गुरुगुह समुद्भवे शिवेवा దీంతో ఈరోజు పాట అయిపోయింది. వచ్చే వారం మళ్ళీ ఇంకొక మంచి పాటతో మళ్ళీ కలుసుకుందాం. సరేనా? నమస్తే.